నిద్రపోయే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ఆచరణలు. 1 వజూ చేసి నిద్రించడం. ప్రవక్త వారు చెప్పారు, నిద్రకు ముందు నమాజ్కు చేసే విధంగా వజూ చేసి పడుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 247, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2710. ఇక 2 మంచాన్ని దులిపి నిద్రించడం. ప్రవక్త వారు చెప్పారు, మీలో ఎవరు తన మంచానికి వస్తే దాన్ని దులిపి నిద్రించాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6320, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2714. అర్థం, అపరిశుభ్రత లేదా హానికరమైనది ఏమైనా ఉంటే తొలగించడానికి శుభ్రపరచాలి. ఇక 3వది కుడివైపు పడుకోవడం మరియు దువా. కుడివైపు పడుకొని ఇలా చెప్పేవారు, అల్లాహుమ్మా బిస్మిక అహ్యా వ అమూత్. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6324. ఇక మరొక దువా, అల్లాహుమ్మా అస్లమ్తు నఫ్సీ ఇలైకా. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6311. ఇక 4వది 3 ఖుల్ సూరాలు పఠించడం. అంటే సూరే ఇఖ్లాస్, సూరే ఫలక్, సూరే నాస్. ఈ 3 సూరాలు చదివి చేతులపై ఊదుకొని శరీరంపై తుడిచేవారు ప్రవక్త వారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5017. ఇది రక్షణకు శక్తివంతమైన సున్నా. ఇక 5వది తస్బీ, తహ్మీద్, తక్బీర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా రదియల్లాహు అన్హాకి చెప్పారు, 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్ రాత్రి చదవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6318, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2727. ఇది శక్తి, శాంతి, రక్షణ కూడా, భద్రత కూడా ఇస్తుంది. చిన్న మరణం అన్నారు నిద్రని. కాబట్టి సున్నత్ ప్రకారం నిద్రిస్తే ప్రతి రాత్రి కూడా ఇబాదత్ అవుతుంది. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఇన్షా అల్లాహ్. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.